భయ్యా అన్న రమ్మన్నాడంట. భయ్యా అన్న ఎందుకు రమ్మన్నాడో తెలుసా? పని అడిగినవంట గారా ఇంటర్వ్యూ చేయనికి నడు. అన్న నమస్తే. రారా సూరి, నీ గురించే చూస్తున్నా. మీ పని అయిపోతుంది గుప్తా సాబ్. గురు, ఈసారి మరవకు. ఏ ఫికర్ చేయకు, ఈసారి అయిపోతుంది. నువ్వు ఆ మాట ఇచ్చినావంటే అదే సాల్ నాకు. పని కావాలన్నావు కదా. అవునన్నా. పని కావాలంటే గన్ తీసుకో. రా. ఈడే ఇందర్ మన దగ్గర పని చేసుకుంటా మనకి ద్రోహం చేసిండు. ఆ గంతోని సంపేయిన్ని. అన్నయ్య ఒకసారి క్షమించాయన్న, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేయన్న ప్లీజ్ అన్న. చూడ్రా, మీరు కూడా ఇనుంది. దందా మంచిదైనా చెడ్డదైనా పని ఇమాందారితో చేయవలసి వస్తుంది, లేకపోతే ఇదే గతి అవుతుంది. నువ్వేం చూస్తున్నావురా, రా. ఒకటేసారి సంపంటే ఎట్లన్నా? వేరేదైనా పని ఉంటే చెప్పన్నా, చేస్తా. అరే నువ్వేమన్నా ఇంజనీర్వా లేదా నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నానా వేరే పని ఇయ్యానికే? నేనేం చేస్తాను నీకు తెలుసు, నువ్వేం చేస్తావో నాకు తెలుసు. అన్న నేను ఎప్పుడు గన్ కాల్చలే. చిన్నగా ఉన్నప్పుడు బొమ్మగంతో ఆడుకోలే, ఇది అంతే. కొంచెం బరువు ఉంటుంది, నుదుటి మీద పెట్టు, ట్రిగర్ వత్తు, చాలు. వద్దన్నా అన్న, ఒకసారి కన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, వద్దన్నా. అరే ఆయన కళ్ళలో చూడు, ఆయన కళ్ళలో చూసి చంపు. ఇది నీకు పరీక్ష లెక్క. ఆయన్ని చంపితే పాస్ అయినట్లు, లేకపోతే ఆ గన్ని చెయ్యి పో. అరే తీసుకోరా. అరే చేపలకు దానే వేయలేరా, పాపం చచ్చిపోతాయిరా అవి. శబాష్.